వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు వచ్చారు. వారితో మాట్లాడి తాజా ఏపీ పరిణామాలు ఏంటి, ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చూస్తే ఎవరు ఊహించిన విధంగా వైసీపీ అనేది కనుమరుగే పరిస్థితి ఉంది. టీడీపీకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని స్థానాలు వచ్చాయి. కూటమి దిగ్విజయంగా అధికారంలోకి రాబోతుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వైసీపీ యాక్చువల్గా అనుకున్నారు కానీ ఇంత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ సర్వే సంస్థలు కూడా ఇంత 11 స్థానాలకి పరిమితం అవుతుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి కారణాలు ఏమై ఉంటారంటారు? అతను గెలిచిన దగ్గర నుంచి గెలిచే వరకు అతను తీసుకొచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోకి నవరత్నాలు పేరు పెట్టి నవరత్నాల పేరుతోటి అతను అధికారంలోకి వచ్చాడు. నవరత్నాల పేరుతోనే వచ్చాడని కాదు, ఆంధ్ర ప్రజలు కూడా ఒక రకంగా ఏమనుకున్నారంటే, మనం రాష్ట్రం విడిపోయింది, చంద్రబాబు నాయుడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అని ఆ రోజు చంద్రబాబు నాయుడిని గెలిపించారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు కదా, అంటే విత్తనాలు వేశారు కదా. మరి ఇటుపక్క ఈయన చూస్తే మరి అతి చిన్న వయసులో తండ్రి అధికారంలో ఉంటేనే క్విడ్ ప్రోకో ద్వారా అన్ని కోట్లు, వేల కోట్లు సంపాదించిన మాస్టర్ బ్రెయిన్ అది. ఈ మాస్టర్ బ్రెయిన్ ఈ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉపయోగపడదు అనుకున్నారు, మంచికి ఉపయోగపడుతుంది అనుకుని అత్యాశకి పోయారు. అంటే పిల్లి పేరాశకి పోతే మూతి గాలిందంట. అలాగే ఆంధ్ర ప్రజలు కూడా అలాగే తినే కంచంలో చేయగడుకున్నట్లు జగన్ని నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించారు. సరే పంపిస్తే అసలు జగన్ కూడా ఊహించాల 151 వస్తాయని. కాకపోతే ఒక సర్వే సంస్థ కేకే అని ఈరోజు వెలుగులోకి వచ్చిన కేకే ఆ రోజు 151 చెప్పాడు. అతను సర్వే చేశాడు, చెప్పాడు. అది అతనికి ప్యాషన్, ఇట్లా సర్వేలు చెప్పటం. ఇది అతనికి ఏంటంటే కొన్ని తీసుకుంటాడు, కొన్ని ప్రామాణికాలు తీసుకుంటాడు. యాక్చువల్గా రియల్ సర్వే అదే. ఇప్పుడు పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు, ఒక సమస్యని లేదంటే ఒక విషయాన్ని తీసుకొని దానిలో ఎలా 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 అసలు నువ్వు చెప్పాలనుకున్నది ఎలా దానికి కనెక్ట్ అవుతుంది అని చెప్పటం కోసం శాంపుల్స్ తీసుకుంటారు, డేటా కలెక్ట్ చేస్తారు, అలాగే దాన్ని అందరినీ క్రోడీకరిస్తారు, ఒక పాయింట్కి వస్తారు. ఇది సైంటిఫిక్ వే, సైంటిఫిక్ సర్వే. అది అతను చేశాడు కాబట్టి ఆ రోజు అతను చెప్పింది కరెక్ట్ అయింది. సరే వైసీపీ వాళ్ళు కూడా నమ్మలా. సరే వాళ్ళు తర్వాత 151 వచ్చాక గిచ్చుకుని చూసుకున్నారు, వచ్చాయి. ఇప్పుడు 151 వచ్చిన తర్వాత నేను 30 ఏళ్ళు ఉంటాను అని మాట్లాడాడు. 30 ఏళ్ళు ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది మాత్రం తెలియదు. మర్చిపోవడం కాదు, తెలియదు అసలు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్లయింది, దాన్ని నెత్తికేసి కొట్టుకోవాలో ఇంకెక్కడ కొట్టుకోవాలో తెలియక నానా తంటాలు పడిందంట కోతి. సేమ్ అట్లనే చేశాడు జగన్మోహన్ రెడ్డి. వస్తూనే ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి మొదలెట్టి ఆ విధ్వంసకర చర్యలు. మనకు ఒక సామెత ఉంది, పెళ్లి మండపంలోనే తెలిసిపోయింది అబ్బాయి గారి సంగతి, కాళ్ళు దొక్కే దగ్గరే తెలిసిపోయింది ఆయన కళ ఏంటో అన్నట్లు మనోడు అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. సెకండ్ అతని మైండ్ లో అదే ఉంది. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా అతని మైండ్ లో ప్రమాణ స్వీకారం మీద కంటే కూడా ఏ విధంగా చెయ్యాలి, తెలుగుదేశం వాళ్ళని ఎలా తొడపాసాలు పెట్టాలి, ఎలా ఇరికించాలి అనే దీనిలోనే వచ్చాడు. కానీ ఆయన ఏం చేయదలుచుకున్నా ప్రజలకు చేయాల్సింది చేసి సమయం మిగిలితే ప్రతిపక్షాల జోలికి వెళ్తే బాగుండుండేది. కానీ అసలు ప్రజల్ని మర్చిపోయాడు. ఇక్కడ కేవలం నేను వచ్చాను, నేను ఉంటాను, ఇది అదేమంటే దేవుడి స్క్రిప్ట్ అని మాట్లాడాడు ప్రతి సందర్భంలోనూ. ఎగతాళి చేయడానికి అదే, సీరియస్గా మాట్లాడినా అదే, ఎలా మాట్లాడినా దేవుడి స్క్రిప్ట్ అని దేవుడు భజన చేస్తా కూర్చున్నాడు. సరే చివరికి అలా మొదలెట్టి మీరు మేనిఫెస్టో అన్ని వరుసగా తీసుకుంటే గనక ప్రతిదీ పెన్షన్ దగ్గర స్టార్ట్ చేద్దాం మనం. అవ్వాతాతల పెన్షన్
3,000 ఇస్తా అన్నాడు. అప్పటికి చంద్రబాబు నాయుడు 2,000 ఇస్తున్నాడు. అంతకుముందు పాత గవర్నమెంట్ 400, 500 ఇచ్చేదాన్ని చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. నేను 3,000 చేస్తానన్నాడు. దీనికి ముచ్చట పడిపోయారు జనాలు. ముచ్చట పడిపోయి కానీ 3,000 ఇస్తానన్నాడుగా అన్నాడు కానీ 3,000 ఎప్పుడు ఇస్తాననే సంగతి నేను చెప్పలేదు కదా అని చెప్పి చాలా తెలివిగా కింద షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది మనం బ్యాంక్ లోన్ తీసుకుని అదే పని చేశాడు. చేసి 2,250, 2,500, 2,750 విడతల వారీగా అది అయిపోయింది. పెన్షన్ సోక్ అలా అయింది. తర్వాత మద్యపాన నిషేధం అది మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. దశల వారీగా మద్యపానాన్ని నిషేధించడం సంగతి పక్కన పెట్టి దశల వారీగా మద్యపానాన్ని పెంచుకుంటా వెళ్ళాడు. కాదు మేడం, నేను కూడా గమనించింది ఏంటంటే మేడం, మద్యపాన నిషేధం చేయకపోయినా పర్లేదు కానీ కొత్త బ్రాండ్ కాకుండా పాత బ్రాండ్స్ ఉంటే బాగుండేది. అసలు ఉండేది. ఎందుకు పాతవి ఉండాలి అంటే పాత బ్రాండ్లు R&D ద్వారా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా అప్రూవ్డ్ అయ్యి వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఈయన పెట్టినవి అవి సరిగా సరైన ప్రామాణికాలు లేవు. అవి ఆ డిస్టిలరీస్ అన్నీ కూడా మూతబడిపోయిన డిస్టిలరీస్ని కొని వాటన్నిటిని ఇప్పుడు తన కేసుల్లో పాత కేసుల్లో ఉన్న వాళ్ళతోనే ఒక్కొక్క డిస్టిలరీ కొనిపించాడు. ఎక్కడ పెట్టుబడి పెట్టడు. పెట్టుబడి పెట్టకుండా వాటా తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి తెలివితేటలే అవి. ఇప్పుడు అప్పట్లో క్విడ్ ప్రోకో చేసినప్పుడు కూడా తన పెట్టుబడి ఏమీ లేదు, మూలధనం ఏది లేదు తనది. సరే ఇలా చేసుకుంటా వచ్చి ఆ భయంకరమైన మందు ఇవ్వడమే కాకుండా అవి ఆరోగ్యాలు పాడవటమే కాకుండా రేట్లు పెంచేయటమే కాకుండా ఇంకేం చేశాడు, అక్కడ డిజిటల్ మనీ లేదు, డబ్బులు తీసుకోవడం. ఇక్కడ రోడ్డు పక్క మలుపులు అమ్ముకునే అమ్మాయి కూడా స్కానర్ పెట్టుకుంటుంది కానీ అక్కడ స్కానర్లు లేవు. అంటే డబ్బు అంతా పక్కదారి పట్టింది. రాష్ట్రానికి ఆదాయం లేదు, ప్రజల ఆదాయాన్ని తీసేసుకుంటున్నావు నువ్వు. ఇలా ఈ మద్యపానం నువ్వు చెప్పింది ఏంటి, ఆకాశంలోకి తీసుకెళ్ళావు, నువ్వు పాతాళంలోకి నెట్టావు వాళ్ళని. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇసుక పాలసీ, ఆ ఇసుక పాలసీ తీసుకొచ్చానని చెప్పి గృహ నిర్మాణ కార్మికులు పొట్టగొట్టావు. వాళ్ళందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. అది అలా అయిపోయింది. ఇక అది ఇవన్నీ ఒక పక్కన వీటిని ఒక చూపు చూస్తూనే అమరావతి మీద పడ్డాడు. కట్టలేక అమరావతిని, పైగా చంద్రబాబు నాయుడు మొదలెట్టిన దాన్ని నేనెందుకు కొనసాగించాలి అనే ఉద్దేశంతో 3 రాజధానులని 3 ముక్కలాట మొదలెట్టాడు. మొదలెట్టేసరికి ఇంకా అక్కడ మొదలైంది రాష్ట్రం బొగ్గుమంటం. ఆ రోజు మొదలైంది. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు కూడా 164 సీట్లతోటి వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఈ రోజుకి వాళ్ళు గిచ్చుకుని చూసుకుంటున్నారు. అసలు ఇది నిజమా కళా నిజమా అనే పరిస్థితిలోకి అంత బెంబేలు పడిపోయారు కాబట్టి, అంత భయపడిపోయారు కాబట్టి ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇది సరిపోదు. నిన్న ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ నేను అన్ని విషయాలు చెప్పాలంటే అవ్వదండి, నేను ఒక 600 పేజీల పుస్తకం రాశాను, విధ్వంసం అనే పుస్తకం. ఆ పుస్తకాన్ని చదువుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఖాళీగా కూడా ఉన్నారు కదా, చదువుకోండి అని చెప్పాడు ఆయన. అంటే అంత విధ్వంసం 600 పేజీలు రాసేంత విధ్వంసాలు జరిగాయి అంటే అసలు మనకు కూడా అంతుబట్టని విధ్వంసాలు ఎన్ని ఉన్నాయో. ఒక జర్నలిస్ట్ కంటికి ఒక సమస్య కనిపించలేదు అంటే అతను జర్నలిస్టే కాదు, ఆ సమస్యని అర్థం చేసుకోలేదు అంటే వాళ్ళు జర్నలిస్టులే కాదు, ప్రజల పక్షాన లేరు అంటే వాళ్ళు జర్నలిస్టులే కాదు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని మోసిన జర్నలిస్టులే ఎక్కువ మంది ఉన్నారు. మేము ఇండిపెండెంట్ జర్నలిస్టులు అనుకొని, లెఫ్టిస్టులు అని చెప్పుకొని, మేధావులు అని చెప్పుకొని, ప్రొఫెసర్లు అనుకొని, వీళ్ళందరూ కూడా ఈ రోజు జగన్ ఎందుకు ఓడిపోయాడో చెప్తున్నారు. మీరు ఇప్పుడు కాదండి చెప్పాల్సింది. ఓడిపోయే అవకాశాలు వ్యతిరేకత ఉందని ముందు చెప్పాలి. మొత్తం ఏమో పాజిటివ్ గా చెప్పి ఈ రోజు వచ్చేసి చెప్తున్నారు. వాళ్ళ వల్ల కూడా చాలా మంది పాపం అనవసరంగా రాంగ్ రూట్ లో వెళ్ళి బెట్టింగ్ రాళ్ళు, వేణుస్వామి లాంటి వాళ్ళు, ఆరామస్థాన్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళందరినీ దింపిందే జగన్ అండి. అదే ఇప్పుడు ఓ సారా దుకాణం నడుస్తుంటది, సారా దుకాణం ఒకటే నడవదు అక్కడ. ఆ బయట బజ్జీలు వేసేవాళ్ళు,
ఆ బయట చేప ముక్కలు అమ్మేవాళ్ళు ఇలా ఉంటారు కదా. మెయిన్ దుకాణం పేరు సారాయి దుకాణం. వీడు ఏం చేస్తాడు, ఈ బయట షాపుల వాళ్ళకి రెంట్కి ఇస్తాడు. రెంట్కి ఇస్తే వీడి దగ్గర సారా కొనుక్కొని అవి కూడా కొనుక్కుని వెళ్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మెయిన్ దుకాణం తనది, సారా దుకాణం. వీళ్ళందరూ వాళ్ళు అనమాట, బ్యాచ్. ఇలా చేసి మీరు సమాజంలో ఏం జరుగుతుంది, ఇవాళ సమాజంలో పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎటువైపు ఉంటారు, ఏ టర్న్ తీసుకుంటారనేది చెప్పగలగాలి. ఇప్పుడు నాలాంటి నేను అసలు చాలా మంది జర్నలిస్టులతో పోలిసి నేను అసలు జర్నలిస్ట్నే కాదు, నేను ఏవో చిన్న ఎనలిస్ట్ని. నేను డంకా బజాయించి 120 సీట్లు వస్తాయి, కాదు అంటే 110 సీట్లు వస్తాయి, ఇది కాదంటే 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, అధికారం కూటమిదే అని నేను చెప్పగలిగాను అంటే మీరు ఇన్ని వేల పుస్తకాలు చదివిన వాళ్ళు, 100 పుస్తకాలు చదివిన వాళ్ళు, వేల డిస్కషన్స్లో పాల్గొన్న వాళ్ళు, అపర మేధావులు, అసలు జర్నలిజమే మీ సబ్జెక్ట్ అయిన వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు కాదండి, చెప్పలేకపోగా వీళ్ళు అంటున్నారు ఎవరో చెప్పలేకపోయారు అని మాట్లాడుతున్నాడు ఆ పెద్ద మనిషి. కేకే చెప్పాడు. కేకేని గుర్తించడానికి ఈ రోజుకి మీకు గుర్తించడం ఇష్టం లేదు. పైగా వీళ్ళ తెలివితేటలు ఎట్లున్నాయంటే, మేము చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పాము, కానీ ఇప్పుడు గెలిపించింది పవన్ కళ్యాణ్, గెలిచింది చంద్రబాబు నాయుడు కాదు, గెలిపించింది పవన్ కళ్యాణ్ అంట. అంటే అనుకూలంగా చెప్పడం ఇది సబ్జెక్టు వెర్బు అదే అండి, చెప్తారు కదా ఇంగ్లీష్ లో, అదే అండి జర్నలిజం అంటే కాదు కదా. నేను కూడా ఒక ఇంగ్లీష్ తో మాట్లాడితే ఒకటే మహిళలు బాగా ఓటేశారు, ఓటింగ్ శాతం పెరిగింది, జగన్ గెలుస్తున్నాడు. ఎట్లా అంటారు? తెలంగాణలో ఓటింగ్ శాతం పెరుగుతున్నాయేమో ప్రభుత్వ వ్యతిరేకత అన్నారు, అక్కడ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు కాదు అంటే తెలుగు రాష్ట్రాలు రెండింటిలో మార్పు ఉందా? అసలు ఎందుకండి, సజ్జల పోయినసారి ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడు, మహిళలు వచ్చారు రాత్రి 2 వరకు క్యూ కట్టి అంటే చంద్రబాబు నాయుడు చంకలు గుద్దుకుంటున్నాడు, నాకే ఓట్లు పడ్డాయి అని అనుకుంటున్నాడు. కానీ ఆయనకు ఒక విషయం తెలియాలి, ఎక్కువ పోలింగ్ శాతం అయ్యింది అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లే అని చెప్పాడు. మరి ఇప్పుడు చెప్పాలి కదా ఆ మాట. ఇప్పుడు మనం చెప్పలా, మేమే గెలుస్తున్నాం అని చెప్పాడు ఆఖరి నిమిషం వరకు. పైగా మేమే గెలుస్తున్నాం అని చెప్పించి ఆరామస్థాన్తో కూడా చెప్పించి ఈ బెట్టింగ్ రాయిళ్ళందరూ తెలుగుదేశం గెలుస్తుందని బెట్టింగ్లు కట్టిన వాళ్ళందరూ కి న్యాయం చేయటం కోసం, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కొన్ని లాక్కోవాలి అని చెప్పి జగన్ గెలవబోతున్నాడని చెప్పించారు. చెప్పించేసరికి కొంతమంది ఏం చేశారు అంటే, ఇక్కడ ఇంత కట్టాం కదా అక్కడ కూడా ఇంత కడదాము, ఇక్కడ వచ్చిన డబ్బులే కదా పోతాయి, లేదు అంటే ఆ డబ్బులు వస్తాయి, ఇలా రకరకాల వేషాలు వేసి నేను ప్రజలను కూడా అసలు ఏమాత్రం సమర్థించనండి ఈ విషయంలో. అసలు బెట్టింగ్లు అనేది తప్పు, అది జోదానికంటే ఇంకా మించింది, అది చేయడం కరెక్ట్ కాదు. కానీ మనుషుల్ని వీళ్ళు ఒక సైకలాజికల్ గా డబ్బు సంపాదించేలాగా వ్యక్తుల్ని తీర్చిదిద్దాలి, అది ప్రభుత్వాల బాధ్యతే. కానీ జోదవాడి డబ్బులు సంపాదించేలాగా తయారు చేశారు చూడండి, ఇది అసలు అన్నిటికన్నా క్లాసిక్ అన్నమాట. సరే ఇన్ని జరిగాయి కదా, మీ వైపు ఎనలిస్టులు అంతా ఉన్నారు, మీ వైపు మీడియా మొత్తం మీ వైపు ఉంది, మరి ప్రజలు ఎందుకు లేకుండా పోయారు? అంటే మీడియాని కొనుక్కోవచ్చు, ఎనలిస్టులను కొనుక్కోవచ్చు, ఓటర్లకు కూడా డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఓటర్ మనసును మట్టుకు మీరు కొనలేరు. అది క్లియర్ గా ఒక్కొక్క ఓటుకండి, మంగళగిరి ఒకటి, పిఠాపురం ఒకటి. పిఠాపురంలో మండలానికి ఒకళ్ళని వాళ్ళ అగ్రనాయకులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అయితే కూడా అలా జరిగింది అంటే అసలు మీ పార్టీ జెండాని ఇట్లా మడత పెట్టి చక్కగా లాకర్లో పెట్టి, మీకు ఎలాగూ అందరూ వ్యాపారస్తులే, అందులో చక్కగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవటం మంచిది. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో భూమి బద్దలయ్యే లోపు అనుకుని వెయిట్ చేయడం తప్పితే మీకు అంతకంటే మించింది ఏది మీకు లేదు. ఉన్న 11 మందిలో మేడం నాకున్న ఇన్ఫర్మేషన్ 5-6 ఆల్రెడీ ప్లానింగ్ పక్కాగా, అంటే ఆల్రెడీ అటుకు మంచి సంబంధాలు ఉన్నారట, 5-6 మిగులుతుంది. ఒకటి ఏంటంటే తెలంగాణలో మొన్న ఓడిపోయినప్పుడు, టీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు టీఆర్ఎస్కి ముగ్గురు మిగులుతారని చెప్పాను. ఒకరు కేసీఆర్, ఒకరు కేటీఆర్, ఇంకొకరు హరీష్ రావు. ఎందుకంటే అది వాళ్లే పెట్టుకున్న పార్టీ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవటం బాగోదు. జగన్కి దురదృష్టం, ఆయన కుటుంబంలోనే 2వ మనిషి లేరు కాబట్టి ఆయన ఒక్కడే మిగులుతాడు.
వైసీపీ పార్టీకి మిగిలేది జగన్ ఒక్కడే. ఆ జగన్ కూడా బయట ఉంటాడో తెలియదు, జైల్లో ఉంటాడో తెలియదు, లేదు లండన్ పారిపోతాడో తెలియదు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో లేని కాడికి జైల్లో ఉన్నా ఒకటే, లండన్లో ఉన్నా ఒకటే, అంటే ఇంకా పార్టీ లేనట్టే లెక్క. అంటే ఇది ఒక ఉత్తుంగ తరంగం లాగా లేచి అలాగే పడిపోయింది అంటే దాని తప్పెవరిదండి? ఖచ్చితంగా అధినాయకుడిదే. అసలు ఎవ్వరు ఏం చెప్పినా వినకుండా, అసలు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా, మంత్రులతో సంబంధం లేకుండా చక్కగా ఇక్కడ కేసీఆర్ని చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు ఈయనేమో ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, ఆయనేమో ప్యాలెస్లో కూర్చుంటాడు. ఫామ్ హౌస్కి ప్యాలెస్కి తేడా లేకుండా చేసి, అసలు పైగా మీ ప్యాలెస్కి ఎవరన్నా రావాలి అంటే వాళ్ళని అక్కడెక్కడో దించి నువ్వేమో నీ కారు ఇంట్లో దాకా వస్తుంది. మళ్ళీ నేను మొన్న ఇంకోటి గమనించానండి, రాజ్దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఆయన కారు ఇంటి ముందు దాకా వచ్చిందండి, మెట్ల వరకు వచ్చింది. ఆయన మెట్లు దిగి లోపలికి వెళ్ళారు. కానీ అదే సినిమా యాక్టర్లని, చిరంజీవిని, మహేష్ బాబుని, అంటే వాళ్ళు ఏదో పైనుంచి దిగొచ్చారని కాదు నా ఉద్దేశం, వాళ్ళొక ఇండస్ట్రీకి ప్రతినిధులు కదా వాళ్ళు. వాళ్ళు వస్తే వాళ్ళని నువ్వు ఎక్కడ కార్లు దింపి నడిపించావు? అంత అవసరమే అంటే నన్ను చూడు, నా రాజస్వం చూడు అని చెప్పి చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక్కళ్ళన్నా మీ వైపున ఉన్నారా? ఎవ్వరు లేరు. వ్యాపారస్తులు ఉన్నారా? కాంట్రాక్టర్లు ఉన్నారా? అందరికీ కడుపు మండితే కదా ఇవాళ ఎలా వచ్చింది. ఎంతమంది కాంట్రాక్టర్లకి నువ్వు బిల్లులు ఎగ్గొడితే వాళ్ళు కోర్టులో కేసులు వేసుకుంటే వడ్డీతో సహా ఇమ్మని జడ్జిలు చెప్తే నువ్వు దాన్ని కూడా బేఖాతరు చేసిన పరిస్థితి. ఎంతమంది కాంట్రాక్టర్లు, చిన్న చిన్న మున్సిపల్ కాంట్రాక్టర్స్, రోడ్ల కాంట్రాక్టర్లు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారండి. చెప్పుకుంటే పరువు పోతుంది రాష్ట్రం గురించి. ఇలా ఇన్ని చేసి రోడ్లు సరిగా లేక, స్కూల్ బిల్డింగులు, స్కూళ్ళు మూసేసి, మరి బొత్స సత్యనారాయణ ఆయనే ప్రకటించారు ఏమని, నేను కల్పించింది కాదు, మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. టీచర్ల కొరతతోటి 9 స్కూళ్ళను మూసేశాము, 90 స్కూళ్ళని మూసేశాము, దగ్గరలో ఉన్న స్కూళ్ళని విలీనం చేశాము అని చెప్పారు. ఇదంతా ఎందుకు చేసినట్టండి? నువ్వు ఓ పక్కన అమ్మఒడి ఇస్తున్నావు, ఓ పక్కన గవర్నమెంట్ స్కూల్స్ మూసేస్తున్నావు, అంటే ప్రైవేట్ స్కూళ్ళని ప్రోత్సహించినట్టేగా ఇది. అదే నువ్వు అసలు అమ్మఒడి, గోరుముద్దలు ఇవన్నీ కాకుండా నువ్వు అసలు గవర్నమెంట్ స్కూల్స్ని కనుక స్ట్రెంగ్తన్ చేసి మెగా డిఎస్సి వేసి ఉంటే కనుక అసలు టీచర్ల కొరత ఉండేది కాదు, ప్రైవేట్ స్కూళ్ళు ఇంత బాగుపడేవి కాదు, నువ్వు ప్రభుత్వం డబ్బులు ఉపయోగపడేవిగా. అసలు మెగా డిఎస్సి ఎందుకు వేయలేదు నువ్వు? ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్సి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ ఉద్యోగానికి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా నీకు ఓటేసి ఉంటారుగా. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేయరు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నిరుద్యోగ సమస్య గురించి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదనే దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి. దాని ఎఫెక్ట్ ఈ సిటీలో ఉన్న పిల్లలందరూ ఊర్లకు వెళ్ళి ఊర్లలో వాళ్ళతోటి మాట్లాడి ఊర్లలో వాళ్ళ చేతనే ఓట్లు వేయించారు. ఎవరికి? కాంగ్రెస్ కి. అందుకే ఊర్లలో ఓడిపోయింది. కానీ సిటీలో ఉన్న స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇళ్ళు, కాస్త ఆస్తులు ఉన్నాయి సిటీ చుట్టూ, మన ఆస్తులకి ఏం జరుగుతుందో, కేసీఆర్ లేకపోతే ఈ వీటి విలువలు పడిపోతాయేమో అనే ఉద్దేశంతో వీళ్ళు స్వార్థం కొద్దీ ఓటేయలేదు తప్పితే ఊర్లలో వాళ్ళందరూ ఓటేయింది ఎందుకు? కేసీఆర్కి అంటే ఈయనేదో పెట్టుబడి సాయం ఇవ్వలేదనో లేకపోతే రైతు బంధు ఇవ్వలేదనో ఇవన్నీ కాదండి. ఈ పిల్లలు వెళ్ళి ఇంటి దగ్గర చెప్పారు, అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నాడు, సిటీలో మా దగ్గర 4 చలాలను వేసేసే మీ పెన్షన్ వచ్చేస్తుంది కదా, ఇట్లా 5 సంవత్సరాల్లో మా దగ్గర ఎన్ని చలానాలు తీసుకున్నాడు, మాకు ఉద్యోగాలు లేకుండా చేశాడు, ఇలా రకరకాలుగా పిల్లలే చెప్పారండి. అక్కడ కూడా అదే జరిగింది. పైగా 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు పక్క రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాయి. బీపీసీఎల్ వాడు చెప్పాడు మనకి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాడు చెప్పాడు మనకి. అంటే షిఫ్ట్ అయిపోయినట్టు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు అంటే 10 లక్షల కుటుంబాలు, 10 లక్షల కుటుంబాలంటే 40 లక్షల మంది ప్రజలు వెళ్ళిపోయారు. డిస్ప్లేస్మెంట్ ఇది. ఎవడన్నా ఊరు వదిలిపెట్టి రావాలనుకుంటాడండి? ఊర్లో కాస్త ఉపాధి ఉందనుకోండి, ఒకవేళ నువ్వు పెన్షన్ ఇవ్వు తప్పులేదు, ముసలోళ్ళకి పెన్షన్ ఇచ్చావు అనుకోండి, వయసు వాళ్ళకి పని ఉందనుకోండి, సొంత ఇల్లు ఉందనుకోండి, గవర్నమెంట్ స్కూల్ ఉందనుకోండి, వాడు ఎందుకు బయటకు వస్తాడు చెప్పండి? రారు కదా.
ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంగ్తన్ చేసి గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళకి ఎంతో కొంత పని ఇచ్చావంటే నువ్వు అసలు నువ్వు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలా, వాళ్ళు ఊరు దాటి ఎందుకు వెళ్తారు? వెళ్ళారు. ఇవన్నీ నువ్వు చేసిన తప్పులండి. అసలు మనకి ఇంకా మాట్లాడుకోవాలంటే మనకి నిజంగా సమయం సరిపోదు. ఓకే మేడం, ఇప్పుడు ఈ సందర్భంగా సరే అక్కడ వైసీపీని వాషౌట్ చేశారు, కూటమికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటారు? చంద్రబాబుకున్న సవాళ్ళు మామూలు సవాళ్ళు కాదు. నిజంగా ఇది ఒక అగ్ని పరీక్ష. ఎందుకంటే అతను 30 సంవత్సరాల వరకు కూడా లిక్కర్ బాండ్స్, లిక్కర్ మీద ఎంత ఆదాయం వస్తుందో లెక్కేసి దానిపైన అప్పు తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం అప్పు చచ్చినట్టు మిత్తి కట్టవలసిందే. పోలవరం ఎక్కడికక్కడ ఆగిపోయింది. పోలవరాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే 5 ఏళ్ళు వెనకబడటం అంటే దాన్ని కవర్ చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అంతే కదా, అది పోలవరం స్టోరీ. కష్టం, అది పోలవరం స్టోరీ. ఇంకపోతే అమరావతి సంగతి చెప్పక్కర్లా. ఎంత స్పీడ్గా చేసినా కనీసం 3 నుంచి 6 నెలలు ఆ పొలాలను శుభ్రం చేయడానికి పడుతుంది. చెట్లు పెరిగిపోయింది, పడవ పడిపోయింది. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న భూమిలో ఏమి పిచ్చి చెట్లు పెరగవు, కానీ వ్యవసాయం చేయకపోతే పడవ పడిపోయింది. అదంతా ఒక అడవిని తలపిస్తుంది. ఇప్పుడు అదంతా క్లియర్ చేయాలి. ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత 90% కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఉన్నాయి. వాటి సంగతి ఇమీడియట్ గా ఫినిషింగ్ చేసి వాడటం మొదలెట్టాలి. ఒక బిల్డింగ్ ను వాడకపోతే బిల్డింగ్ పాడైపోతుంది. ఇలా అమరావతికి సంబంధించింది మెగా డిఎస్సి మాట్లాడుకున్నాం. ఇంకా మిగతా విషయాలు ఇప్పుడు అమ్మఒడి, గోరుముద్దలు, ఆటో పెన్షన్లు, ఆటో చేయూతలు, అలాగే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూర్చొని అసలు ప్రాక్టికల్ గా, ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏది అవసరం, ఏది చెయ్యగలను నేను, ఈ మేనిఫెస్టోలో 100 పెట్టొచ్చు. ఇప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ కి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు కూడా మేనిఫెస్టో పెట్టాడు. అది కూడా ఒక రకంగా ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణార్థం చేసిన చర్యగా మనం చూడవచ్చు. ఇప్పుడు సంక్షేమ పథకాల మీద అధిక బడ్జెట్ పెడుతున్నారు జగన్ అని చెప్పేసి, అంతకంటే నువ్వు ఎక్కువ ఇస్తా అంటున్నావు, నీ అంతర్యం ఏంటని నేను కూడా క్వశ్చన్ చేశాను. అది అయితే ఇప్పుడు జగన్ ని వదిలించుకోవటం కోసం పెట్టారని అనుకుందాం. కానీ మొత్తం సంక్షేమాన్ని కట్ చేయకోకుండా ఒక పక్కన సంక్షేమాన్ని ఇస్తూనే బ్యాలెన్స్ గా ఉపాధిని పెంచారనుకోండి, ఒకవేళ సంక్షేమం తగ్గినా ప్రజలు పెద్ద బాధపడరు.